హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఈరోజు మనం చిన్నపిల్లలకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది టాపిక్ అనమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఫోటో చూస్తున్నారు కదా, ఆ టైప్ బ్లౌజ్ ఇది ఏ పిల్లలకైనా చేయొచ్చు. 10 years అయినా కాదు, సన్నగా ఉండే పిల్లలు ప్రతి పిల్లలకి మనం ఇలా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ కటింగ్ అనేది సింపుల్గా చెప్తాను చూడండి. ముందుగా బ్యాక్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ని కట్ చేసుకున్నప్పుడు మనం ఇదిగోండి చూడండి, మొత్తం తీసుకున్న లైనింగ్ని 1 మీటర్ ముక్క లేదా 80 centimeters అయినా సరిపోతాయి చిన్నపిల్లలు కాబట్టి. ఇది ఓపెన్, బ్యాక్ ఓపెన్ కావాలి. ఇటు ఓపెన్ ఇలా పెట్టుకోండి. ఇది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ కట్ చేస్తున్నాను, క్లారిటీగా చూడండి. ఇది మనం కిందని ఖర్చు కోసం ఇది మార్క్ చేసుకున్నాం. ఇది కట్ చేసేటప్పుడు ఖర్చు మీకు చెప్తాను. ఇది ఇటువైపు ఒక 1 inch బ్యాక్ ఓపెన్ ఎప్పుడున్నా 1 inch అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేయాలి. ఇలా వదిలేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు ఏదో ఒకటి యూజ్ అవుద్ది అనమాట. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇది మార్చేసుకున్నాం చూసారు కదా. ఇది ఊక్షలకి తాళ్ళకి ఖర్చు, కింద నడుం కింద ఖర్చు అనమాట. ఇది మనం కట్ చేస్తాం. తర్వాత ఖర్చు ఒక 1/2 inch ఉంచుకొని ఉన్నది కట్ చేస్తాం. ఇప్పుడు మన పొడవు కావాలి. పొడవు 11 inches. 11 inches పొడవు, ఓకేనా. ఇక్కడికి 11 వచ్చింది చూసారు కదా. ఒక 1/2 inch ఎక్స్ట్రా ఖర్చు, పైన షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి. ఇలా ఖర్చు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే 11.5 వచ్చింది టోటల్గా, ఓకేనా. 11.5 వచ్చినప్పుడు మనకి చెంక డౌన్ ఎంత కావాలో మార్చేసుకోండి. చెంక డౌన్ 4.5 పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కిందకు వస్తుంది. అది ఎలాగో మీకు మార్చేసేటప్పుడు క్లారిటీగా చెప్తాను. 4.5 అంచనాగా పెట్టుకోండి చిన్నపిల్ల కాబట్టి. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్స్ ఇలా మార్చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది షోల్డర్ మనకి బోట్ నెక్కి ఎంత ఉందో అంత పెట్టేయాలి. 11 inches ఉంది షోల్డరు. ఇది 11 inches 11 పెట్టేయాలి, ఓకేనా. కొంచెం లావుగా షోల్డర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ఒక 1/2 inch ఖర్చు పెట్టాలి. ఇలా ఖర్చు పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఈ నెక్ షోల్డర్కి గ్యాప్ ఎంత ఉండాలంటే చిన్నపిల్లలు కాబట్టి ఒక 6 inches పెట్టండి. అంటే 3 inches పెడితే 6 inches వస్తుంది. ఇటువైపు అటువైపు కదా 6 inches వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా 11 ఇలా పెట్టేయండి, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత చెస్ట్ దగ్గర లూజ్ చూసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు లూజ్ అయితే ఎక్స్ట్రా కలపవసరం లేదు. అదే డ్రెస్సెస్కి, లాంగ్ బ్లౌజ్, పొడవు బ్లౌజులకి అయితే లూజ్ కలపాలి. షార్ట్ బ్లౌజ్కి ఎవరికి లూజ్ అయితే కలపక్కర్లేదు. కలిపితే ఒక 1/2 inch చిన్నదే కలపాలి, ఓకేనా. ఇది చెస్ట్ అనేది చెస్ట్ దగ్గర మొత్తానికి 25 ఉంది. 25 inches. 25 అంటే 12.5 రావాలి. ఇదిగోండి 6, ఒక 1/2 inch ఉంది. ఇది 6 inch అంటే 12.5 ఇక్కడ మార్చేసుకోండి. 12.5 రాసుకోండి, ఓకేనా. 12.5. ఆ తర్వాత నడుం దగ్గర 23 ఉంది. 23 అంటే 11.5. 23 కదా. ఇదిగోండి ఇలా 11, 5.5 అంటే 11, ఒక 1/2 inch 23, ఓకేనా. ఇక్కడ మనకి ఒక 1/2 inch ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఇది నడుం దగ్గర డాట్ వస్తుంది కదా. ఈ ఎక్స్ట్రా డాట్ కోసం, ఇది ఇక్కడ వచ్చే డాట్ కోసం, అంటే నడుం దగ్గర ఉండే డాట్ కోసం ఈ 1/2 inch ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది ఇలా స్ట్రైట్గా లైన్ కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ ఇక్కడికి ఉంది కదా. ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం లేదు, చెప్పాను కదా. కొంచెం లావుగా ఉంటారు అనుకుంటేనే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండాలి. ఇది బాడీ కంటే తక్కువ ఉంది, ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఖర్చు పెడితే పెట్టాల్సిన లేదు. షోల్డర్ సరిపోద్ది, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా ఇలా మార్చేసుకోండి. ఇలా మార్చేసుకొని చూసారు ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని లైట్గా ఇలా కలపండి. అర్థమైంది కదా. లైట్గా ఇలా కలిపేసరికి ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇది మనకి 6 inches రావాలి. దానికి ఇది 6 inches రావాలి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ చంక లూజ్ అనేది పెరిగితే కిందకు వస్తుంది, అదే చిన్న తక్కువ ఉంటే పైకి వస్తుందని. ఇప్పుడు మనకి 12 inches చంక లూజ్ కావాలి. ఇప్పుడు చూసారు కదా, 4, 5, 10 inches వచ్చింది. మనకి 12 రావాలి అంటే ఇక్కడ ఎక్స్ట్రా అయిపోతుంది. అవ్వకూడదంటే ఆ 1 inch కిందకి రావాలి. మనకి ఎప్పుడైనా ఇక్కడికి రావాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి చూడండి 6 inches కావాలి మనకి. 6 చూసారా, ఇక్కడికి వచ్చింది అంటే 1 inch కిందకి వచ్చింది. ఈ లైన్ అనేది 1 inch కిందకి డ్రాప్ అయింది. ఇది మనం చంక డౌన్ కొలుచుకునే సరైన పద్ధతి. ఇది మనకి తెలియక కొందరు పైకి కిందకి ఎలా వేయాలని కామెంట్లు అడుగుతున్నారు. అది క్లారిటీగా ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. అదే 10 inches అయితే ఇది సరిపోయింది. ఒకవేళ 8 inches ఉంటే పైకి వస్తుంది. అర్థమైంది కదా. ఈ లైన్ అనేది దీన్ని మనం బేస్ చేసుకొని ఇలా మార్చేసుకోండి, ఓకేనా. ఇది టోటల్గా చంక్ డౌన్ లూజు అంతా వచ్చింది. ఇప్పుడు మనకి నెక్ అనేది ఇప్పుడు చూసుకోవాలి.
ఇది 3.5 3 ఇంచులు పెట్టామా, 3 ఇంచులు పెట్టాం. ఈ 3 ఇంచులు పెట్టిన తర్వాత కిందికి నెక్ డౌను, బ్యాక్ నెక్ కదా ఇది, బ్యాక్ నెక్కి డ్రాప్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది చూసుకోండి, ఇది ఒక 2.5 ఇంచుల వరకు ఇక్కడ వరకు ఈ డ్రాప్కి ఇలా తీసుకురండి. ఇలా రండి ఇక్కడికి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నెక్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేయాలి. ఇది డ్రాప్ టైప్ నెక్ అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది, చూసారు కదా, ఈ షేప్ అనేది రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి డౌన్ చూసుకోవాలి. డౌన్ 8 ఇంచులు వచ్చింది, 8 వచ్చింది, 7.5 సరిపోద్ది అన్నారు. 7.5 మార్చేసుకొని ఇక్కడికి 7.5 మార్చేసుకొని ఈ డ్రాప్ అనేది చిన్నపిల్ల కాబట్టి చిన్నగా ఉంటే సరిపోద్ది, మరి బ్రాడ్గా పెట్టినా బాగోదు. అర్థమైంది కదా. ఈ డ్రాప్లోకి ఇక్కడికి మనం సెట్ చేయాలి. ఇవ్వండి ఈ బ్లూ లైన్, బ్లూ కలరు డ్రాప్ ఇక్కడికి. ఇంతే ఫ్రెండ్స్. మరి డ్రాప్ కిందకైనా బ్రాడ్ అయిపోయి కొంచెం డీప్ అయిపోద్ది, బాగోదు. ఇలా సరిపోద్ది. ఇది బ్యాక్. మనం ఇక్కడ ముందు మార్క్ చేసుకున్నాం కదా, అంటే 13 ఇంచులు, ఇక్కడ 13 ఇంచులు లూజ్ రావాలి. ఇది ముందే రాసేసుకోండి 13 ఇంచులు. అలా ఇక్కడ 11.5, ఇది 11.5 లూజ్ రావాలి. ఇది కూడా ఇక్కడ రాసుకోండి మనం కుట్టేటప్పుడు మళ్ళీ బుక్ చూడకుండా. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ ఇది ఖర్చు చెప్పాను కదా, ఇది స్ట్రైట్గా లేదు, అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఇంచు వదిలేసి మనం ఈ కింద ఖర్చు, నడుంకి కింద ఖర్చు కోసం పెట్టేసి వదిలేసాం. ఇది చూసారు కదా ఖర్చు, ఇక్కడ నుండి ఇది ఖర్చు. ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ఈ కటింగ్ అనేది ఖర్చు కోసం. ఇలా వచ్చింది. ఇది మన బ్యాక్ ఇక్కడ వరకు ఫోల్డ్ చేయాలి, ఉక్సులకి తాళ్ళకి ఇక్కడ దాకా పెట్టాలని చెప్పి ఇది మనం ఇలా మార్చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఇది బ్యాక్. ఓకేనా. నెక్ తర్వాత లాస్ట్లో కట్ చేద్దాం, ఇది చెప్తాను. ఈ కటింగ్ కూడా పెట్టేసుకోండి. ఇది ముందుకు పెట్టుకోండి, ఎందుకంటే ఖర్చు ఇక్కడ వరకు కావాలంటే ఖర్చు ఇక్కడ ఉండాలి కదా, ఇది ఖర్చులో పోవాలంటే ఇక్కడ ఉండాలి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇది చాలా సింపుల్, షార్ట్ కట్లో మనం కటింగ్ పీసెస్ అయితే పెట్టవసరం లేదు. సేమ్ బ్యాక్ లానే కట్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ కంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదో పార్ట్ ఉంటుంది కదా. చిన్నపిల్లలకి అంత అవసరం లేదు కాబట్టి సింపుల్గా చెప్తాను. చూడండి ఇవ్వండి ఇలా బ్యాక్నే మార్చేసుకోండి. 1 ఇంచ్ కొంచెం పైకి వేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ని సేమ్ ఇలా మార్చేసుకొని నెక్ షోల్డర్ అంతా సేమ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఉంది కదా మనకి చంక దగ్గర ఖర్చు కటింగ్, ఇక్కడ వరకు మార్కు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసుకోండి. ఓకేనా. ఇది ఇలా పెట్టి ఇప్పుడు మనం ఈ బ్యాక్ మీద మార్చేద్దాం. చూడండి ఇప్పుడు ఈ పార్ట్ ఇది తీసేసి మీకు క్లారిటీ చెప్తాను. చూడండి ఇది తీసేస్తున్నాను ఒక పార్ట్ మీదే. ఇప్పుడు ఇక్కడే మనకి మెయిన్ కదా, ఇదంతా ఊక్సుల్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇది 2.5 మార్చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఓకేనా. ఇలా కొంచెం పైకి వచ్చేసరికి అది 2.5 మీద ఉంచవచ్చు, లేదా ఒక 3 ఇంచుల పైకి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ చంక్ రౌండ్, ఈ రౌండ్లో ఎప్పుడైనా సరే ఈ చంక్ రౌండ్లో సగం ఇవ్వండి. ఇది 6 ఉందంటే ఇక్కడికి 3 వచ్చింది, 3 ఇక్కడికి సగం. ఈ సగంలో మళ్ళీ 1 ఇంచ్ కింద దించండి. ఈ సగంలో 1 ఇంచ్ కిందకి మార్చేసుకొని ఈ మార్కింగ్ ఇవి చేసాం కదా, ఈ మార్కింగ్ ఇలా క్రాస్గా ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనకి నడుం దగ్గర డాట్ పడతాం కదా, అదే డాట్ కొంచెం ఎక్స్ట్రా పడతాం. ఇక్కడ నడుం దగ్గర అయితే ఒక 6 ఇంచే పెట్టాం, చూసారు కదా 6 ఇంచే. కానీ ఇక్కడ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టినా పర్లేదు. చెస్ట్ కొంచెం ఎక్కువ ఉందనుకుంటే 1.5 ఇంచ్ పెట్టినా సరిపోద్ది. ఇలా 1.5 ఇంచ్ ఇక్కడికి డాట్ మనం నార్మల్గా ఫ్రంట్ బ్లౌజ్కి ఎలా డాట్ పడతామో అలా మార్చేసుకోండి. ఇలా చూసారు కదా ఇక్కడికి ఈ డాట్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ రౌండ్ సేమ్ ఇదే మార్క్ ఇప్పుడు కింద పార్ట్ మీద మార్చేసుకోండి. ఇలా ఇక్కడికి వచ్చింది, ఇది ఇలా మార్చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది. ఓకేనా. ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా సేమ్ ఇందులో ఇలా కలిపేయండి. ఇలా మార్చేసి మళ్ళీ ఇలా పెట్టండి. ఇలా పెట్టాక ఈ బ్లౌజ్ పొడవు ఇక్కడికి ఉంది కదా, దీన్ని కూడా ఇలా మార్చేసేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు ఇక్కడికి ఉంది కదా, ఈ ఖర్చుని ఇక్కడ 1 ఇంచ్ పెంచాం కదా, చూడండి ఇక్కడ 1 ఇంచ్, ఇది 1/2 ఇంచే పెట్టాం. ఇక్కడ 1 ఇంచ్ 1.5 పెట్టాం కాబట్టి ఆ ఖర్చు ఇక్కడే రావాలి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు ఇది మనకు కావాలి ఈ బాడీలో. దీని తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా. ఎక్స్ట్రా ఇది ఖర్చు
ఇప్పుడు ఈ డాట్కి ఇలా మార్క్ చేసుకోండి, ఓకేనా. ఇది ఎక్స్ట్రా ఖర్చు మార్క్, మీకు ఇలా పెడితే క్లారిటీగా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడికి మనం నార్మల్గా ఈ డాట్ అనేది ఇటువైపు పెట్టేసుకున్నాం, ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది, ఈ డాట్ ఇక్కడ పడతాం కాబట్టి ఇది పెట్టేసరికి నార్మల్గా మనకి ఈ ఎక్స్ట్రా డాట్ని ఇక్కడ పెట్టుకున్నాం అంతే. సింపుల్గా ఇలా ఉన్నదాన్ని ఇక్కడ పెరిగింది మనకి. చూడండి ఈ ఖర్చు ఇక్కడికి ఉంది మనకి, దీనికి వచ్చేసరికి ఇక్కడికి ఉంది, చూసారా ఇక్కడ ఇంత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది అంతే. ఇంతే ఫ్రెండ్స్, ఇది మార్కింగ్. ఇప్పుడు సేమ్ దీనిలాగే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దీని మీద ఒక 1 ఇంచ్ లేదా 6 ఇంచ్ పైకి పెట్టండి. ఈ బ్యాక్ అంటే ఒక 6 ఇంచ్ ఇలా పైకి పెట్టండి. 1 ఇంచ్ పెడితే సరిపోద్ది కరెక్ట్గా. ఇలా 1 ఇంచ్ ఇలా పెట్టండి. ఇప్పుడు సేమ్ దీనిలా కట్ చేసేయండి. ఇదంతా ఈ ఖర్చులు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అది చెప్తాను. ముందుగా దీనిలాగా ఈ ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ నుంచి ఇదంతా సేమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా బ్యాక్ లానే తీసాం, కాకపోతే బ్యాక్ మీద కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా దేనికి, ఇక్కడ డాట్కి ఈ చంక వైపు ఇక్కడ డాట్కి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేసుకోండి, పైన నెక్ దగ్గర ఇలా తీసేస్తే ఇప్పుడు మీకు అర్థం చూడండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇక్కడ మనకి చంక రౌండ్ ఇది, ఇదిగోండి ఇది 1 ఇంచ్ ఇలా లెస్ చేయండి. ఇక్కడ ఇది డాట్ మనకి, ఓకేనా. ఈ రెండింటిని మనం ఇలా కలిపి కుడితే ఫ్రంట్ చిన్న షేప్ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ షేప్ అవసరం లేదు కాబట్టి చిన్న షేప్ వస్తుంది. ఇది మీకు స్టిచ్చింగ్లో చెప్తాను. ఇది కూడా సింపుల్గా మీకు ఎలా స్టిచ్ చేయాలో. లేదు మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా మీరైతే ఫాలో అవ్వండి. ఇదిగోండి ఫ్రంట్ వైపు చిన్న ఖర్చు, ఎక్కువ అవసరం లేదు, చిన్న లైట్గా తీస్తే సరిపోద్ది. తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ బోట్ నెక్ టైప్ కాబట్టి తక్కువ ఉండాలి, ఇంకా పైకే ఉండాలి. పార్ది అంటే ఇదిగోండి ఒక 5 ఇంచులు మార్క్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది 5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బోట్ టైప్లో ఇది మార్క్ చేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇలా మార్క్ చేసుకోండి. బోట్ నెక్ అనేది ఎప్పుడు పైకే ఉండాలి, కిందకు ఉంటే బ్రాడ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనం ఇది కూడా చిన్న నాట్ అయితే పెట్టుకోండి ఈ డాట్ కోసం అంతే. మనం చేయాల్సింది ఇది ఒక్క డాటే, ఇదే రెండు వైపులా మార్క్ చేసుకోవాలి, యువతల వైపు కూడా. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది మీకు స్టిచ్చింగ్లో క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, చూద్దరు, ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు నెక్ మనం డ్రాప్ టైప్ కావాలి కాబట్టి డ్రాప్ అనేది కట్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ నార్మల్గా మీకు ఎలా తెలుసు కదా, ఏ హ్యాండ్ కావాలన్నా ఆ హ్యాండ్ మనం కట్ చేసుకోవచ్చు. దీనికి బుట్ట చేతులు కావాలి. ఈ బుట్ట చేతుల కటింగ్ కూడా మొత్తం 4-5 వీడియోస్ ఉన్నాయి, 4-5 రకాల బుట్ట కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి కోసమైనా అవి ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఆ కటింగ్ ఎలా వచ్చింది కదా, ఇంకా బాడీని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బుట్ట అనేది చిన్న బుట్ట, ఈ బుట్ట వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా ఎవరైనా చూడాలనుకుంటే చూసి నేర్చుకోండి. ఇది మనకి 5 ఇంచులు పొడవు కావాలి. చూడండి, ఇది సింపుల్గా చిన్న బుట్ట, ఇది కూడా క్లారిటీ చెప్తాను. 5 ఇంచులు ఇక్కడికి, ఇది ఎక్స్ట్రా ఖర్చు, ఇది 5 ఇంచులు ఇక్కడ మార్కు, ఒక 1/2 ఇంచు పైన ఖర్చు, అంటే 5.5 పెట్టుకోవాలి. 5.5 పెట్టుకొని ఇది 2.5 పెట్టుకోండి, 3 ఇంచులు పెట్టుకోండి. చంక్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి కొలుచుకోవాలి. చంక్ డౌన్ ఇదే 5.5, ఇది 3 ఇంచులు చంక్ డౌన్, ఓకేనా. ఇలా ఉండగా ఇప్పుడు చెయ్యి లూజ్ అవుట్ చూడాలి. చెయ్యి లూజు 8.5 ఇంచులు, 8.5 అంటే 4.5, ఇదిగోండి 4.5, 8.5, ఓకేనా. 8.5 ఇక్కడ రాసేసుకోండి. తర్వాత చంక్ డౌన్ మనకి 6 ఇంచులు పెట్టాలి.
అంటే 5 ఇంచులు పెట్టాలి. 5 ఇంచులు పెడితే టోటల్గా 12 ఇంచులు రావాలి చంక్ లూజు. ఇది ఈ రౌండ్ ఇలా ఇక్కడ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ పెరుగుద్ది, మనకి ఒక 1/2 ఇంచ్ పైకి వస్తుంది ఖర్చు అనమాట. చూడండి ఇప్పుడు మనకి 6 ఇంచులు కావాలి, 12 ఇంచులు చంక్ లూజ్ కావాలి. ఇదిగోండి 6 ఇంచులు చూసారు కదా, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇది ఫ్రెండ్స్ ఇలా కలిపేయండి. ఇది కలిపేసి మన ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఇంతే. ఇది నార్మల్ హ్యాండ్ అయితే ఓకేనా. ఇప్పుడు ఇది బుట్ట చేతులు కావాలి మనకి. బుట్ట చేతులు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు బుట్ట కావాలి, ఇక్కడ నుంచి 2 ఇంచులు కింద బాక్స్ టైప్ కావాలి, ఇక్కడ ఇది 3 ఇంచులు బుట్ట టైప్ కావాలి మనకి. ఇది ఇప్పుడు మనకి క్లారిటీ కావాల్సింది. ఇప్పుడు హ్యాండ్ ఎంతవరకు వచ్చింది కదా, మనకి ఇది 2 ఇంచులే కావాలి ఈ పట్టి అనేది. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి 2, ఇదంతా మళ్ళీ ఇప్పుడు మీ కటింగ్లో చెప్తాను క్లారిటీ. చూడండి ఇది 2 ఇంచులు ఇక్కడికి ఓకేనా. ఎక్స్ట్రా ఖర్చు ఇది మనకి హ్యాండ్ ఎంత కావాలో ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం. ఇది 2 ఇంచులు, ఇది 3 ఇంచులు బుట్ట కావాలి కదా. ఆల్రెడీ 2 ఇంచులు కట్ చేస్తాం, 3 ఇంచుల బుట్ట మనం అది ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఇది ఖర్చుతో పాటు ఇది కట్ చేసాం. ఇది సెంటర్ మార్క్ చేసుకోండి, ఇది ఇక్కడ ఖర్చు, ఇది హ్యాండ్ సెంటర్, ఇది ఉంది కదా. ఇప్పుడు మనం బుట్ట కావాలి, దీనికి పై బుట్ట కావాలి. పై ఫోటో చూపిస్తున్నాను, ఆ ఫోటో మోడల్ చూడండి కరెక్ట్గా. మనకి ఇది బుట్ట కావాలంటే ఎలా, ఇప్పుడు ఇది మీకు చెప్తాను క్లారిటీగా. మీకు మార్క్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కనబడడానికి ఫోల్డింగ్ రివర్స్ చేస్తాను చూసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి చూడండి ఒక 6 ఇంచ్ ఖర్చు కింద ఖర్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 ఇంచులు ఇక్కడ పైన వచ్చేసింది. మనకు కావాల్సింది 3 ఇంచులు బుట్టే కావాలి కాబట్టి 3 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఇదిగోండి 3 ఇంచులు ఇక్కడికి వచ్చింది, ఒక 6 ఇంచ్ ఖర్చు 3.5 టోటల్గా ఓకేనా. మనకు చంక్ డౌన్ 2.5, చంక్ డౌన్ 2.5, 3.5 ఇందాక 3 పెడితే ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చింది కదా, కాబట్టి ఇది 2.5 మార్క్ చేసుకోండి. ఇది ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ లూజు, ఈ కింద లూజ్ అనేది దీన్ని బట్టి పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇందులో వస్తే ఇక్కడికి లూజ్ ఇక్కడ ఉంది కదా, ఈ లూజ్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టేసుకోండి. ఇక్కడ ఇది అనేది మనకి 5 ఇంచులు, 5 ఇంచులు పెడితే ఇక్కడ ఇలా వస్తుంది కదా. ముందుగా పాత హ్యాండ్, ఇప్పుడు దీనికి ఇప్పుడు మార్క్స్ అన్ని చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది బుట్ట. ఈ బుట్ట లూజ్ కావాలి కాబట్టి ఈ లూజ్కి మనం ఏం చేయాలో క్లారిటీగా చెప్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఇది 4 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టేయండి. ఈ 4 ఇంచులు ఏంటంటే బుట్ట కోసమే, మనకి ఓన్లీ బుట్ట కోసం ఓకేనా. ఇది బుట్ట కోసం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది చంక్ డౌను, ఇక్కడ నుంచి మన హ్యాండ్ పొడవు కావాలి ఓకే. ఇది ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు ఉంది, ఈ 5 ఇంచులు సేమ్ మార్కింగ్. మనకి ఈ చంక్ దగ్గర, ఈ చంక్ లూజ్ దగ్గర కూడా 5 ఇంచులే పెట్టాలి. 5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఈ 2 ఇలా కలిపేసాం. ఇప్పుడు ఈ రౌండ్కి వచ్చేది ఇలా వచ్చేసరికి ఇక్కడ 6 ఇంచులు రావాలి మనకి ఈ ఖర్చు అనేది ఓకేనా. చూసారా 6 ఇంచులు అంటే మనకి ఇక్కడ చంక్ లూజ్ అనేది ఎంత రావాలి చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంకా కౌంట్ లేదు మనకి, ఇదంతా బుట్ట కోసం వెళ్తుంది కాబట్టి ఇది 0 మనకి కౌంటింగ్లో లేదు ఓకేనా. ఇప్పుడు ఇది కింద ఈ బుట్ట కోసం ఇది మనకి పైన బుట్ట కూడా, ఈ బుట్ట ఇలా లేవాలంటే, ఈ పైన ఇలా లేవాలంటే దీనికంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలి. దీనికంటే ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి ఇదంతా పైకి లేస్తుంది. దీనికంత ఇది 2 ఇంచులు పెట్టాలి. చూడండి ఇలా 2 ఇంచులు ఇక్కడ నుంచి ఈ చేయి పొడవు నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చింది చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని దీంట్లో ఇలా క్రాస్గా ఇందులో యాడ్ చేసేయండి, కలిపేయండి. ఇలా కలిపేస్తే మనకి ఇదంతా బుట్ట వస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఇలా పైకి లేస్తుంది, ఇది బుట్ట మనకి లేస్తుంది హ్యాండ్. బుట్ట మోడలే చూడండి ఇంతే ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే హ్యాండ్, మనకి ఈ హ్యాండ్ అంతా ఇక్కడ ఉండిపోయింది చూడండి. ఇది ఖర్చులతో పోగా ఇలా ఖర్చు, దీని ఖర్చు ఇలా పోగా మనకి ఇది 5 ఇంచులు పొడవు కావాలి మనకి. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడికి 5 వచ్చింది, ఇది 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టిన హ్యాండ్. ఇది నార్మల్ హ్యాండ్ అయితే ఇది మనకి అర్థమైంది కదా. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇదంతా మన బుట్ట కోసమే మనం యాడ్ చేసింది, కలపాల్సిందిగా ఇదంతా ఇది. ఇప్పుడు దీన్ని రౌండ్లో ఇలా కట్ చేసేసుకోండి. ఇదంతా మనం బుట్ట కింద ఎక్కించాలి ఓన్లీ దీనికి, అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇదంతా బుట్టలోకి రావాలి, ఈ ఖర్చులోకి ఇదంతా. ఇది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను, ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయి చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకోసం క్లారిటీ ఇంకా బాగా వీడియో చేసి పెడతాను. డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా మీకోసం. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను.